చలిమంటల్లో పడి చనిపోయారు అనే సంగతి ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం విన్నా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినలా. అసలు అంతగానో ఎలా అయిపోయింది. దేవుడు అనుమతించాడు. తన ప్రయాసాలన్నీ తీసివేశాడు. తన కష్టం అంతా తీసివేశాడు. కొంత అనారోగ్య పరిస్థితులు అవన్నీ తీసివేశాడు. పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో కూడా విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యము ప్రవేశించాడు. కాబట్టి మనం బాధపడేది లేదు. దేవుడు అనుమతించాడు అంతే. దేవుడు తనను తీసుకున్నాడు అంతే. తన విశ్రాంతిలో ఉండడం ఆయనకి ఇష్టమైంది. కాబట్టి మనం ఎలా పొందాలా ఈ విశ్రాంతి అనేది మాత్రమే సంఘము కానీ కుటుంబ సభ్యులు కానీ ఆలోచన కలిగి ఉండాలి. 5 విషయాలు చెప్పాను. చెప్తారా? ఒకటి చెప్పాలా? ఒకటేంటి? ఒక మనుషుడు విశ్రాంతి పొందాలంటే ఆయన యొద్దకు ఏం చేయాలి చెప్పండి? దేవుని యొద్దకు రావాలా, నీతిమంతులుగా తీర్చబడాలి, బ్రతకాలా, నిలకడగా ఉండాలా, ఎదుట ఉన్న మార్గంలో అటు ఇటు పోకుండా స్థిరముగా వెళ్ళాలా. చివరిగా యేసు క్రీస్తు ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు, వారి పరలోక రాజ్యములో యుగయుగములో నిత్యత్వంలో విశ్రాంతిలో పాల్గొంది. అటు కృప ఇక్కడ చేరిన మనకు కుటుంబానికి దేవుడు దయచేయనుగా.